Let us see the 10th chapter. 10th chapter is mensuration అండి. In 10th class mensuration అని పిలుస్తాం. In 9th class surface areas and volumes. ఆల్రెడీ 8th class లో మనం చూసామండి క్యూబ్ అండ్ క్యూబాయిడ్ లైక్ దట్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్. బట్ ద సర్ఫేస్ ఏరియా అంటే ఏరియా, ఒక ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఉంటుందండి? లెంత్ బ్రెడ్త్ తెలిస్తే సరిపోతుంది. ఓకేనా? వాల్యూమ్, ఒక వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే లెంత్ బ్రెడ్త్ అండ్ ఆల్సో హైట్. ఓకేనా? ఏదైనా ఒక ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఉంటే సరిపోతుందండి. సి లైక్ దట్. వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే లెంత్ బ్రెడ్త్ అండ్ ఆల్సో హైట్. ఓకేనా? అండ్ ఆల్సో హైట్. వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే లెంత్ బ్రెడ్త్ హైట్ అండి. లేదంటే కామర్స్ అయినా పెట్టుకోండి, ఫార్ములా కాదు కాబట్టి కామర్స్. ఓకేనా? లెంత్ బ్రెడ్త్ హైట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ బ్రెడ్త్ హైట్. లెంత్ బ్రెడ్త్ హైట్ సరిపోతుందండి. ఒక ఏరియా మన స్కూల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే లెంత్ బ్రెడ్త్ అంటే సరిపోతుందండి. అలాగే మన వాల్యూమ్ అంటే కంపల్సరీ లెంత్ బ్రెడ్త్ అండ్ ఆల్సో హైట్. ఓకే, హైట్ కూడా ఉండాల్సిందే. సి అవర్ రూమ్ ఇన్ అవర్ క్లాస్. మనం 8th క్లాస్లో చూసాం కదా మన క్లాస్ రూమ్. అది ఎలా ఉంటుందండి? క్యూబాయిడ్, ఆల్ సైడ్స్. ఓకేనా? లెంత్ బ్రెడ్త్ హైట్ 3 డైమెన్షన్స్ యొక్క వాల్యూస్ ఈక్వల్గా అంటే అది క్యూబ్ అయిపోతుంది. ఓకేనా? లెంత్ 3 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 4 సెంటీమీటర్స్, హైట్ ఒక 2 సెంటీమీటర్స్, అలా డిఫరెంట్గా ఉంటే లెంత్ అది క్యూబాయిడ్ అయిపోతుందండి. ఓకేనా? సేమ్ లెంత్ ఉంటే ఆల్ సైడ్స్ అది క్యూబ్, డిఫరెంట్ ఉంటే కదా అది క్యూబాయిడ్. ఓకేనా? అలాగా ఒక ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే లెంత్ బ్రెడ్త్ సరిపోతుందండి. ఒక వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే లెంత్ బ్రెడ్త్ అండ్ ఆల్సో హైట్. సి దిస్ ఇస్ ద 2 డైమెన్షన్స్. దీని 2 డైమెన్షన్స్ అనిపిస్తాం, దీని 3 డైమెన్షన్స్. 3 డైమెన్షన్స్లో ఫిగర్ ఎలా ఉంటాయండి? క్యూబ్, క్యూబాయిడ్, స్పియర్, హెవీ స్పియర్, నెక్స్ట్ కోన్, సిలిండర్, లైక్ దట్. ఓకేనా? లెట్ us see the formulas. Already you learned in 8th class. What is the cube? Cube యొక్క వాల్యూమ్ ఎంత అండి? What is the volume of the cuboid or cube? This is the diagram. దిస్ ఇస్ ద క్యూబ్ అనుకున్నాం. క్యూబ్. ఓకేనా? క్యూబ్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? లెంత్ ఏ అనుకుంటారా? ఏనో ఎస్ ఏదో ఒక వేరియబుల్ తీసుకోండి. లెంత్ ఏ, బ్రెడ్త్ ఆల్సో ఏ, హైట్ ఆల్సో ఏ. అంటే అన్ని సైడ్స్ ఏ ఏ ఏ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటుందండి. ఓకేనా? స్క్వైర్ మాదిరి. స్క్వైర్ అనేది 2 డైమెన్షన్. దిస్ ఇస్ 3 డైమెన్షన్స్ ఫిగర్స్. ఓకేనా? వాట్ ఇస్ ద వాల్యూమ్? ఆల్రెడీ ఉన్నాను. వాట్ ఇస్ ద వాల్యూమ్? లెంత్ బ్రెడ్త్ హైట్ తీసుకోవాలి. ఏ ఇంటూ ఏ. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 3. ఓకేనా? ఏ క్యూబ్ ఫార్ములా. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. బట్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆల్రెడీ ఉన్నాను. అంటే టాప్ బాటమ్ తీసుకోకూడదండి. టాప్ బాటమ్ లేకుండా ఓన్లీ 4 సైడ్స్. ఓకేనా? ఒక రూమ్ తీసుకుంటే ఆ రూమ్కి ఎన్ని వాల్స్ ఉంటాయండి? 4 వాల్స్ అండ్ 4 సైడ్స్, లైక్ దట్. ఆ 4 సైడ్స్ మాత్రం తీసుకోవాలండి. అంటే 1 2 3 4. See here, CSA or LSA కర్వ్డ్ అండి. అంటే డయాగ్రామ్లో కర్వ్గా ఉంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని పిలుస్తాం, లాటరల్గా ఉంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ మనకి లాటరల్ ఉంది, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏది పిలిచినా నో ప్రాబ్లం. ఇక్కడ ఏరియా కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. ఏరియా కాబట్టి లెంత్ బ్రెడ్త్. ఓకేనా?
లెంత్ బెడ్త్ అంటే మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్ అయిపోతుంది. అంటే మనకి సైడ్ ఏం తీసుకున్నాం, ఏ స్క్వేర్. అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి టోటల్గా 4, కాబట్టి 4a స్క్వేర్. లైక్ దట్. మీరు ఎస్ అనుకుంటే ఎస్, నో ప్రాబ్లం. నెక్స్ట్ TSA, టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కన్నా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే టాప్ బాటమ్ తీసుకోకుండా ఓన్లీ 4 సైడ్స్ తీసుకుంటామండి. ఓకేనా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఆల్ సైడ్స్, టాప్ అండ్ బాటమ్ అండ్ 4 sides. It will become total 6 sides. So 6a square. A means area. Area అంటే length into breadth. So a into a. It will become a square. Like that. You know the cuboid formulas also. Cuboid ఎలా ఉంటుందండి? All sides are equal? No. Length different గా ఉంటుంది, breadth different గా ఉంటుంది, height also different. See what is the volume of cuboid? Volume of cuboid. What is the volume of cuboid? Length, breadth, height also different. So L into B into H. That is the formula cuboid. Okay. What is the curved surface area? Curved surface area of cuboid. Curved surface area of cuboid. It will become 2H into L plus B. Okay na? 2H into L plus B. Here H means height, L means length and B means breadth. అంటే కదా టాప్ బాటమ్ తీసుకోకుండా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయినా, లాటరల్ సర్ఫేస్ ఏరియా అయినా, మామూలుగా సర్ఫేస్ ఏరియా అయినా కూడా టోటల్గా అదేనండి. ఓకేనా. టాప్ బాటమ్ ఉండదండి, టాప్ బాటమ్ ఉండదు. ఇక్కడ 2 LHS అది ఇన్సైడ్ పంపిస్తే ఏమవుతుందండి ఫార్ములా? 2LH ప్లస్ 2BH. ఓకేనా. అంటే సి మన రూమ్లో 2 లెంత్. ఓకేనా. అంటే లెంత్తో పాటు ఏమవుతుందండి హైట్. ఓకేనా. ఈ లెంత్ తీసుకుంటే ఇక్కడ హైట్ అవుతుందండి, అలా 2 ఉంటాయి. ఒక బ్రెడ్త్ తీసుకుంటే ఇంకొక హైట్ ఉంటుంది, అలా ఏమంటాయి 2. సో కామన్ తీసుకుని ఆ ఫార్ములా అలా అవుతుంది. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ సీ ద TSA, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్. వాట్ ఇస్ ద ఫార్ములా? సో 2 into LB plus BH plus LH. ఓకేనా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఆల్ సైడ్స్, అన్ని సైడ్స్ తీసుకోవాల్సిందండి. ఫస్ట్ లెంత్, ఏరియా కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. ఏరియా వాటి తీసుకునేది. టోటల్ ఎన్ని సైడ్స్ ఉంటాయి మనకు? 6 sides. ఓకేనా. 6 spaces ఉంటాయి. అలా మనం ఎలా తీసుకుంటామని 2, ఆ 2 కూడా అవసరం లేదు. లెంత్ బ్రెడ్త్. ఓకేనా. నెక్స్ట్ లెంత్ హైట్, నెక్స్ట్ లెంత్ బ్రెడ్త్. ఓకేనా. హైట్ బ్రెడ్త్, అలా టోటల్గా 2LB 2BH 2LH. ఓకేనా. కామన్ చేస్తే కనుక 2 into LB plus BH plus LH. That is the formula. Let us see the problems in first exercise. First exercise లో మొత్తం దీని మీద ఉంటుంది. See the first problem. See here, curved surface area of the cuboid is given. Next volume. వాల్యూమ్ లో కెపాసిటీ అని ఇచ్చాడండి. కెపాసిటీ అని ఇచ్చినా కూడా మనం వాల్యూమే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. కెపాసిటీ ఆఫ్ ద కంటైనర్. సీ ద ఫస్ట్ ప్రాబ్లం 10.1. ఫైండ్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్ ప్రిజమ్స్. దే గివెన్ ద డయాగ్రామ్స్. ఏ డయాగ్రామ్ ఇచ్చాడండి? క్యూబ్. ఫస్ట్ క్యూబ్ ఇచ్చాడండి. ఓకేనా. క్యూబ్ ఇచ్చాడు. ఈ క్యూబ్ కి మనకు లెంత్ ఎంత ఇచ్చాడండి? 4 అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో ఇట్ ఈస్ ద క్యూబ్, నాట్ క్యూబాయిడ్. వాట్ యు వాంట్ టు ఫైండ్ అవుట్? టోటల్ lateral surface area. What is the formula of lateral surface area? Lateral surface area. What is the formula? Lateral surface area 4a square కదా. 4a square. You know the formula. See what is the a? A అంటే ఏమని తీసుకున్నాము? లెంత్ ఆఫ్ ద సైడ్ కదా. లెంత్ ఆఫ్ ద క్యూబ్ సైడ్ అంటారు. సైడ్ ఆఫ్ ద క్యూబ్ లేదా లెంత్ ఆఫ్ ద క్యూబ్, లైక్ దట్. సో వాట్ ఈస్ ద వాల్యూ? 4. అంటే ఆ ఏ ప్లేస్ లో ఏం రిప్లేస్ చేయాలంటే 4. ఇట్ విల్ బికమ్ 4 into 4 square. So 4 into what the 4 square? 16. It will become 64.
So lateral surface area of the cube, what is the answer? 64. Okay, now what they given, centimeters or meters? In the question they given centimeters. ఇక్కడ వాల్యూ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన ఏరియా కదండి, సో ఏమొస్తుందండి, సెంటీమీటర్ స్క్వేర్ విల్ కమ్. ఓకే, లైక్ దట్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్. సీ ద నెక్స్ట్, ఆ క్యూబ్ లోనే సెకండ్ వన్ చూడండి, టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఏం ఫైండ్ అవుట్ చేయమండి, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాయాలంటే గివెన్ దట్ లెంత్ ఆఫ్ ద క్యూబ్ లేదా సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద క్యూబ్. మీరు ఏ అనుకుంటే నో ప్రాబ్లం, ఎస్ అనుకున్నా నో ప్రాబ్లం అండి. దట్ ఈక్వల్ టు వాట్ గివెన్ 4 centimeters, like that. Next, they asked for you lateral surface area of cube. Lateral surface area of the cube, what the value? 4a square. Okay now, you know the a value, substitute the a value, it will become 64 centimeters square will come. Okay, ఇప్పుడు find out చేసాను, like that. TSA కూడా find out చేసాను. TSA of the cube, what the formula? TSA కిందని formula 6a square. What the formula? 6a square. So what the total surface area of the cube? 6a square. So 6a square, TSA of cube, 6a square. Okay now, 6a square. So it will become 6 into, what the a value? 4 square. So 6 into 4 4 is 16. It will become 96. Area ga మనం find out చేసేది. So centimeters లో ఇచ్చాడు, centimeter square will come. So total surface area, therefore కంపల్సరీ ఇక్కడ రాయాలండి, therefore కంక్లూజన్ రాయాలి. Therefore lateral surface area of the cube is equal to 64 centimeter square. Next, total surface area of the cube is equal to 96 centimeter square. ఓకేనా, క్లాస్ వర్క్ నేను కంపల్సరీ వాట్సాప్లో పెడతానండి, ప్రాబ్లం మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. See the next one, they asked for you total surface area of the cuboid, total surface area of the lateral surface area of the cuboid. They asked second question. See the second icon, అక్కడ లెంత్ ఎంత ఇచ్చాడండి. what is the length of the cuboid? 6 centimeters. Okay now, next breadth, of the cuboid 8 centimeters. breadth ఎంత ఇచ్చాడండి, 8 centimeters. Okay now, next height, of the cuboid 5 centimeters. Okay now, 5 centimeters. 3 dimensions ఇచ్చేసాడు. You want to find out lateral surface area and total surface area. Okay now, next line, you know the formula, lateral surface area of the cuboid is equal to next, lateral surface area of the cuboid is equal to LSA of cuboid is equal to, what the formula? 2h into L plus B అండి. ఓకేనా, C 2 into that equal to, what is the h value? 5. నెక్స్ట్ బ్రెడ్ లెంత్ ఎంత అండి? 8 or 6 plus 8 centimeters. So it will become 10 into 14. So it will become 140. So what is the value? 140. 140 ఏమవుతుందండి? 140 ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసేది సెంటీమీటర్స్ లో ఇచ్చాడు. సో 140 centimeters square. So lateral surface area of the cuboid is equal to 140 centimeters square. Like that you want to do. See the TSA.
see the TSA, total surface area of the cuboid. Total surface area of the cuboid. What is the formula? 2 into LB plus BH plus LH. Okay, na? That is the formula. So 2 into, what is the L? 6. 6 or 8 only? 6 only. 6 into 8 plus 8 into 5 plus length 6 into 5. So that is the values. So 2 into, okay na, 2 into 8 6 are 48 plus 40 plus 30. 6 5 is 30. So it will become, what is the value? So 2 into 4 3s, sorry, 4 3 7, 7 plus 4 11. Okay na, 118. So 180. So 2 into, so 8 to 16, 2 1 are 2 3 2. 236, okay na, 236 centimeter square. Okay na, therefore total surface area of the cuboid is equal to 236 centimeter square. Like that you want to do. See the next one, second one. Second one also same only. You want to find out total surface area of the cube. The given కొంచెం ఇచ్చాడండి, హింట్ ఇచ్చాడు. ఓకేనా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్, బట్ ద వాల్యూ ఈస్ 1350 square meters. Find its value. Find its value. See here second one, TSA of cube. What is the value? 1350. Okay na, 1350. So what is the total surface area of the cube? Entandi 6a square is equal to 1350. Okay na, మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? ఏ అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనము వాల్యూ కనుక్కోవచ్చు, టీఎస్ఏ కనుక్కోవచ్చు, ఎల్ఎస్ఏ ఏదైనా ఏ వాల్యూ కానీ కనుక్కోవచ్చు. సైడ్ ఆఫ్ ద క్యూబ్ కనుక్కుంటే చాలు. ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1350 by 6. So a square is equal to 6 ones, 6 2s 12, 6 2s 12, 3 6 5s. So 225. So a square is equal to 225. So what is the a value? Root of 225. So it will become, it is a perfect square. So a is equal to 15 square. Square root cancel. So it will become 15. So a is equal to 15. Okay na, a is equal to 15. But the a అంటే ఏమని ఇక్కడ a అంటే ఏమని క్యూబ్ గురించి మనం మాట్లాడేది. సో క్యూబ్ లెంత్ ఆఫ్ ద క్యూబ్ కనుక్కున్నామండి. లెంత్ సైడ్ లెంత్ ఆఫ్ ద క్యూబ్ ఎంత వచ్చిందండి మనకు? 15 meters. మీటర్స్ లో వచ్చే కాబట్టి 15 meters. యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వాల్యూమ్. వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి ఇక్కడ. సి వాట్ ద వాల్యూమ్? వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. A cube. So what is the a value? ఇక్కడ మనం a value ఫైండ్ అవుట్ చేస్తాం కదండి, 15. So 15 power 3. 15 power 3 means 15 into 15 into 15. So 15 into 15 into 15. Okay na. So 15 15s are 225. 225 15s 3000
375. 3375. So that is the value. So volume of the cube. Therefore, conclusion రాలండి. Therefore, volume of the cube is equal to what the value? 3375. Okay na? Meter cube. Okay. Already మీరు 8th class లో చూసారండి ప్రాబ్లమ్స్ అంతా. కానీ నెక్స్ట్ ఎక్సర్సైజ్ నుంచి మనకి డిఫరెంట్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. See the third one. Third one, do yourself. మీరే చేయండి అది. The given volume of the cuboid అండి. At the volume of cuboid length into breadth into height is equal to the given the value 1200. Next, length also they given, breadth also they given. You want to find out the height find out చేయాలి. So ఏమవుతుందండి, volume of the cuboid is equal to 1200. So length into breadth into height is equal to 1200. So you know the length and breadth also value 15 into 10. Okay now 15 10. By coming to RHS it will become division. So H is equal to 1200 by 10. 15 into 10. So do the cancellation. Height will come. వచ్చిన ఆన్సర్ని మీటర్స్లో చూపించాలండి. ఓకేనా? హైట్ ఎంత వస్తే కానీ ఒకవేళ ఒకటి 10 వచ్చింది అనుకోండి, 10 మీటర్స్ అని రాయాలి. ఓకేనా? సారీ మీటర్స్ కదా, అక్కడ సెంటీమీటర్స్లో ఇచ్చాడు, కంపల్సరీ రాయాలండి. నెక్స్ట్ సీ ద ఫిఫ్త్ వన్. హౌ డస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ బాక్స్? ఓకేనా? యూ వాంట్ టు ఫైండ్ అవుట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బాక్స్. ఓకేనా? బాక్స్ ఎలా ఉంటుందండి, మనం కంబాక్స్ కానీ దట్ ఈస్ ఇన్ ద క్యూబాయిడ్లో ఉంటుంది. సో ఇఫ్ ఈచ్ డైమెన్షన్ ఈస్ డబల్డ్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 క్వశ్చన్స్ ఇచ్చాడు దీంట్లో. ఈచ్ క్వశ్చన్ ఈస్ డబల్డ్, ఈచ్ dimension is doubled, each dimension is tripled, express in words. Can you find the total surface area of the box if each dimension is raised to n times? Okay na? You want to find out the box yokka total surface area find out cheyalandi. Okay na? See, if each dimension is doubled. First question, each dimension is doubled అన్నాడు. సో ఒక క్యూబాయిడ్ డయాగ్రామ్ తెలుసు కదండి. సో లెంత్ బ్రెడ్త్ హైట్ అనే వాల్యూస్ ఉంటాయి, డైమెన్షన్స్ అనేవి ఉంటాయి. సి అక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏం ఇచ్చాడండి, ఈచ్ డైమెన్షన్ ఈజ్ డబల్ అని ఇచ్చాడు. అంటే ప్రతి ఒక్క డైమెన్షన్ అనేది ఏమైందంటే డబల్. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఇక్కడ లెంత్ బ్రెడ్త్ హైట్ ఓకే ఆల్రెడీ నో. ఈ డయాగ్రామ్లో ఈ డైమెన్షన్స్లో ఈచ్ డైమెన్షన్ ఇస్ డబల్. అంటే లెంత్ అనేది ఏమైందంట డబల్, అంటే 2l అయిపోయింది. లెంత్ అనేది 2l, బ్రెడ్త్ అనేది 2b, హైట్ అనేది 2h. ఓకేనా? అన్ని డైమెన్షన్స్ ఏమైనా డబల్ అయినాయి. సో లెంత్, ఫస్ట్ క్వశ్చన్కి length is equal to length of the cuboid అయినా రాసుకోండి. length is equal to 2l. అలాగే breadth is equal to 2b, height is equal to 2h. Understood? That is the values. Next, they asked for you to find out the total surface area of the cuboid. Okay na? Total surface area of the cuboid. What is the formula? Total surface area of cuboid. So what is the formula? 2 into LB plus BH plus LH. ఇక్కడ మీకు కనపరాదండి. 2 into LB plus BH plus LH. Okay, that is the formula. So you know the values. So 2 into what the length? Length ఎంత వచ్చింది మనకు 2l కదా. 2l into 2b ప్లస్ బ్రెడ్త్ ఎంత వచ్చిందండి 2b into 2h ప్లస్ 2l into 2h. So that is the values. So 2 into 2 2s are 4, 4lb plus 4bh plus
LH ఏమేమి వచ్చాయండి 2 into 4LB plus 4BH plus 4LH. సో వాట్ ద కామన్ అన్ని వాల్యూస్ ఏముందండి కామన్ 4 ఉంది. సో 2 into 4 ఓకేనా అప్సైడ్ రాస్తాను కంప్యూటర్ కామన్ తీస్తున్నామండి 4 కామన్ తీసేగా వాట్ ఇస్ ద వాల్యూస్ రిమైనింగ్ LB plus BH plus LH LB plus BH plus LH okay that is the values. See here దీన్ని ఎలా రాయొచ్చండి 4 2s are 8 కదా అంటే ప్రోడక్ట్ ఏం చేసుకోవాలి అంటే డైరెక్ట్గా 4 కామన్ తీయండి. ఇక్కడ 4 కామన్ తీస్తే కన్నా 2ని ఇన్సైడ్ పంపించేసేయండి. 2 into LB plus BH plus LH రాయొచ్చు కదండి నో ప్రాబ్లం కదా. సో 4ని అవుట్ సైడ్ పెట్టేశాను. మళ్ళీ బ్రాకెట్ అంటే ఏమని ఇంటూ అది కదా. సో 4 2s are 8 ద వాల్యూ ఇస్ సేమ్ 2 into LB plus BH plus LH. సో LH ఇక్కడ ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయిందండి మన వాల్యూ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా డబల్ చేసే కన్నా సారీ మన డైమెన్షన్స్ ని ఈచ్ డైమెన్షన్ ఈస్ డబల్ చేసింటే ఆ టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయిందండి. సో 4 టైమ్స్. సో 4 టైమ్స్ ఆఫ్ ద ఒరిజినల్ నెంబర్ లేదంటే 4 టైమ్స్ ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయిందండి 4 టైమ్స్ లైక్ దట్ యూ వాంట్ టు ఫైండ్. సి నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడండి ఈచ్ డైమెన్షన్ ఈస్ ట్రిపుల్డ్ అన్నాడు. ఈచ్ డైమెన్షన్ ఈస్ ట్రిపుల్ అంటే లెంత్ అనేది ఏమవుతుందండి 3L బ్రెడ్త్ అనేది 3B హైట్ అనేది 3H ఓకేనా. యు నో ద డైమెన్షన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాబ్లం అండి. సో యు నో ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ total surface area of the cuboid. So 2 into LB plus BH plus LH. In L plus 2 into L plus 3L into B means 3B plus next BH means 3B into 3H plus 3H into 3L. So by doing the product 2 into 9LB plus 9LH BH plus 9LH will come. So ఏమొస్తుందండి అప్పుడు వాల్యూ 2 into ఓకేనా 9LH plus 9BH plus 9LH will come ఓకేనా. టోటల్ గా మనకు వాల్యూ ఉంది మళ్ళీ 9 కామన్ ఉంది కదా. సో 2 into 9 కామన్ ఇస్తే కన్నా LB plus BH plus LH ఓకేనా. ఇక్కడ కూడా 9 కామన్ ఇద్దాం టోటల్ గా. సో ఇట్ విల్ బికమ్ 2 into LB plus BH plus LH. సో ఇది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయిందండి మన ఒరిజినల్ నెంబర్ కి టోటల్ సర్ఫేస్ ఏరియాకి 9 టైమ్స్. సో ఇఫ్ ఈచ్ డైమెన్షన్ ఈస్ ట్రిపుల్ ఒకసారి ట్రిపుల్ చేస్తే కన్నా ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే 9 టైమ్స్ ఇంక్రీజెస్ లేదంటే 9 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ నెంబర్ అనేది రాయొచ్చు. సి లైక్ దట్ n టైమ్స్ ఇచ్చాడండి. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు n ఓకేనా. n అని చెప్పలేం లెంత్ కదా. L అంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు L కదా. సో L ప్లేస్ లో మనకు n తీసుకోమన్నాడు. సో ఎలా తీసుకోవచ్చు అండి లెంత్ థర్డ్ వాల్యూకి ఎలా తీసుకోవాలంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు n తీసుకోమన్నాడు కాబట్టి NL బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు NB height is equal to height of the cuboid is equal to third diagram ki height of the cuboid is equal to NH okay మనం కూడా సేమ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయొచ్చు మళ్ళీ 2 into LB plus BH plus LH. సో 2 into ఎలా వస్తుందండి ఆ వాల్యూ థర్డ్ వన్ see the third one length is equal to third question length is equal to NL ఓకేనా. ఆ లెంత్ కి n అనేది మల్టిప్లై చేయాలండి. see here can you find the total surface area of the box if each dimension is raised to n times అన్నాడు. ఇక్కడ n టైమ్స్ ఇచ్చాడు నేను n తీసుకుంటాను. సో బ్రెడ్త్
breadth is equal to NB. ఓకేనా, స్మాల్ b తీసుకొని బిగ్ లెటర్ అని సార్. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ is equal to NH. Okay, you know the formula, total surface area of the cuboid, that is the 2 into LB plus BH plus LH. Substitute in that values. L place lo em substitute cheyalante, length place lo NL ante 2 into formula LB plus BH plus LH. Okay, now that is the formula. So 2 into L means NL into NB plus NB into NH. ఓకే, ఇక్కడ ఉండే వాల్యూకి n అనేది మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ప్లస్ NL into NH. See, 2 into n into n square LB plus n square BH plus n square LH. Okay, see, 3 values లో ఏమున్నాయండి కామన్? 3 టర్మ్స్ లో n square is the common, so 2 into n square. So 2 into n square common is kada, n square common is LB plus BH plus LH. Okay, na, that is the common. So 2 inside one mistake na, so n square in the brackets 2 into lekunda brackets open LB plus BH plus LH. So it will become same total surface area. Any times increase అయినది n square. Okay na, so manama each dimension is raised to n times height చేసింది, అది ఏమైందండి n square అయిపోయింది. సో n square times it will be raised to original number, లేదంటే total surface area. n square times it is raised to total surface area అని అయినా రాయొచ్చు, లేదంటే n square times it is raised to original number అని అయినా రాయొచ్చు. Okay, original box, like that you want to find out.